హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 26 ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ముందుగా మనకి 26 ఏప్రిల్ చూస్తే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే అని చెప్పేసి జరుపుకుంటాము. సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే అని చెప్పేసి 26 ఏప్రిల్న వెరీ ఫేమస్. సో థీమ్ ఏంటంటే మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో నెక్స్ట్ ఏం వస్తుందంటే బిల్డింగ్ కామన్ ఫ్యూచర్ త్రూ ది ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ, సో ఈ రెండింటి ఆధారంగా మనకి బిల్డింగ్ కామన్ ఫ్యూచర్ అని చెప్పేసి, సో ఉమ్మడి భవిష్యత్తు నిర్మించుకోవాలని చెప్పేసి మనకి సో థీమ్ తీసుకోవడం జరిగింది. ఇది వెరీ ఫేమస్ డే కాబట్టి కొద్దివరకు థీమ్ గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే అని చెప్పేసి 26 ఏప్రిల్న జరుపుకుంటే థీమ్ ఏంటి అంటే మనకి సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి, సో కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకు పాలిటీ అండ్ ఎకనామీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఈరోజు మనకి కనిపిస్తున్నాయి. సో ఎన్నికల ఏడాది కాబట్టి సో మనకి రాజకీయ ప్రముఖ నాయకులు ఎవరైతే ఉన్నారో అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, సో వాళ్ళు నెంబర్ ఆఫ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ మనకి కొన్ని జిఎస్ పాయింట్స్ కవర్ అవుతున్నాయి. సో మనం అన్ని కామెంట్స్ తీసుకోము, ఆ కామెంట్స్ విత్ ఇన్ ద సిలబస్ అయితేనే మనం తీసుకుంటాము. ఇందులో చూస్తే మనకి 244A ఆర్టికల్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో మళ్ళీ ఈ కామెంట్స్ అనేవి మనకి ఎక్కడా రిపీట్ అవుతలేవు, ఇవి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫోకస్ చేయము అనుకున్నప్పుడే మనం తీసుకుంటున్నాము. జనరల్గా మనకి నెంబర్ ఆఫ్ కామెంట్స్ వార్తల్లో ఉంటున్నాయి, కొన్ని అన్ని పుస్తకాల్లో ఉంటాయి, వాటిని తీసుకోవట్లేదు. కానీ సో ఇటువంటి మనకి ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పేసి ఏవైతే భావిస్తున్నామో వాటిని మనం తీసుకోవడం జరుగుతుంది. సో 244Aని మనం ఎక్కువ ఫోకస్ చేయం జనరల్గా. సో మనకి ఈనాడు పేపర్లోనే వచ్చింది ఏమని అంటే, సో అస్సాంలో మనకి ఒక నియోజకవర్గం ఉన్నది, అది డిఫు అని చెప్పేసి పిలుస్తాం. సో డిఫు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ పేరు కంటే ఇక్కడ సో అన్ని పార్టీల అభ్యర్థులు బీజేపీ కావచ్చు లేదా కాంగ్రెస్ కావచ్చు మనకి ఒక హామీ ఇస్తున్నాయి, మీరు కనుక మమ్మల్ని గెలిపిస్తే మేము 244A ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకి ఇది ప్రముఖంగా వార్తల్లో అన్ని పేపర్లో వచ్చింది కాబట్టి సో కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద 244A ఆర్టికల్ అని చెప్పేసి. సో మనకి ఆల్రెడీ అస్సాం చూస్తే 6th షెడ్యూల్లో ఉంటుంది. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాస్ చేసి ఉన్నాము ఈ 5th అండ్ 6th షెడ్యూల్ మీద, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం అని చెప్పేసి 6th షెడ్యూల్లో మనకి ఇస్తాం, రైట్. అయితే ఇక్కడ సో దీనికంటే 244A ఆర్టికల్ మనకి సో ఏదైతే ప్రాంతము ఈ 244Aని ఇంప్లిమెంట్ చేస్తామో మరింతగా అటానమసీ అంటే స్వయం ప్రతిపత్తి మనం కల్పిస్తాము. సో ఇది ఏ ఉంది కాబట్టి అంటే మౌలిక రాజ్యాంగంలో లేదు, తర్వాత మనం రాజ్యాంగ సవరణ చేసి యాడ్ చేయడం జరిగింది. సో అది 22nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి 1969లో మనం చేసుకుంటాము. సో గుర్తుపెట్టుకోవాలి, దీని ప్రకారం మనము 244A అని చెప్పేసి యాడ్ చేసుకున్నాము. క్యాపిటల్ లెటర్స్ మనకు కనిపించింది అంటే మౌలిక రాజ్యాంగంలో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు అని చెప్పేసి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. సో మరి 244A ఏమంటుంది అంటే, సో ఇది పర్టికులర్లీ అస్సాం కోసం మాత్రమే. సో అస్సాం లోపల మొత్తము రాష్ట్రం కావచ్చు, అంటే హోల్ స్టేట్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ లేదా కొద్దిగా ప్రాంతం కావచ్చు, అంటే సమ్ ప్లేస్ కావచ్చు మనకి. సో అది కనుక 244A కింద సో మనకి ఇన్ఫ్యాక్ట్ 244A కింద యాడ్ చేస్తే గిట్ట ఆ ప్రాంతంలో ఈ 6th షెడ్యూల్తో కంపేర్ చేస్తే ఎక్కువ అటానమస్ వస్తుంది. సో మనకి స్వయం ప్రతిపత్తి వస్తుంది. ఎలా వస్తుంది అంటే మనకి అయితే అస్సాం రాష్ట్రం మొత్తము ఉండవచ్చు లేదా కొంత ప్రాంతం ఉండొచ్చు. ఇంతవరకు మనకి 244A ప్రకారం ఇక ఏ ప్రాంతం మనకి పేర్కొనలేదని చెప్పి చూసుకోవాలి. అయితే ఈ స్వయం ప్రతిపత్తి ఎలా ఉంటుందంటే ఫస్ట్ సో స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే లోకల్ లెజిస్లేచర్ ఏర్పాటు చేసుకోవచ్చు, అంటే స్థానిక శాసనసభని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా ఏ ప్రాంతంలో అయితే ఉంటారో ఆ ప్రాంతంలో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే శాసనసభ ఏర్పాటు చేసుకోవచ్చు, మంత్రిమండలి ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా బోత్ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే మనకి సింపుల్ చెప్పాలి అంటే
ఒక రాష్ట్రానికి ఏ లక్షణాలు ఉంటాయో అన్ని లక్షణాలు మనకి ఈ 244A కింద ఒక ప్రాంతం కనుక డిక్లేర్ చేస్తే ఆ ప్రాంతానికి ఉంటుంది. సో లెజిస్లేచర్ ఉంటుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది, లేదా మనకి బోత్ ఉండొచ్చు, రెండు కూడా ఉండొచ్చు. అయితే 6th షెడ్యూల్తో కంపేర్ చేస్తే ఎక్కువ అధికారాలు అంటున్నామంటే ఏమొస్తాయి మనకి అంటే జనరల్గా ఇక్కడ చూస్తేనేమో లా అండ్ ఆర్డర్ మనకి ఏ ప్రాంతంలో ఈ షెడ్యూల్ అమల్లో ఉంటే ఆ ప్రాంతంలో మనకి లా అండ్ ఆర్డర్ అనేది సో కంట్రోల్లో ఉండదు, వాళ్ళకి మొత్తం స్టేట్లో చూసుకుంటుంది. బట్ మన 244A కింద ఒక ప్రాంతాన్ని డిక్లేర్ చేస్తే గిట్ట సో లా అండ్ ఆర్డర్ కూడా సో శాంతి భద్రత కూడా మనకి ఆ ప్రాంతం మాత్రమే చూసుకుంటుంది, ఒరిజినల్ స్టేట్కి ఎటువంటి అధికారం ఉండదు. సో మనకి ఇటువంటి విస్తృతమైన అధికారం ఇస్తుంది కాబట్టి ఈ డిఫు ప్రాంతానికట 244A ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు. ప్రశ్న మనకి ఎక్కడని చెప్పేసి రాదు. కానీ 244A ఏంటి అంటే అస్సాం రాష్ట్రం మొత్తానికి కానీ కొన్ని ప్రాంతాలకు కానీ ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి మనం ఇస్తామని చెప్పేసి సో ఆ ఆర్టికల్ చెప్తుంది. దీని ప్రకారం చూస్తే లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళే చూసుకుంటారు. మనకి ఏమర్థమైంది అంటే సో షెడ్యూల్ నెంబర్ 6తో కంపేర్ చేస్తే ఈ 244Aలో లా అండ్ ఆర్డర్ అయితే మనకి ఎక్కువ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే విస్తృతమైన అధికారం కల్పిస్తుంది. స్వయం ప్రతిపత్తి పేరుతో మనకి ఒక రాష్ట్రాన్ని మనం చిన్న రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అది 244A అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి 22nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో నెక్స్ట్ 39B, ఇది నిన్నటి ఆర్టికల్ మనం పోస్ట్పోన్ చేసినాం కదా. సో ఇది మనకి వార్తల్లో వచ్చింది, 39B అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ప్రజెంట్ మనకి దీన్ని 9 మెంబర్ బెంచ్ విచారణ చేస్తుంది. సో 9 మెంబర్ బెంచ్ మీన్స్ మనకి ఏమొస్తుంది, సో కాన్స్టిట్యూషనల్ బెంచ్ అని చెప్పేసి పిలుస్తాం. 145 సబ్ క్లాస్ 3 ప్రకారము CJI మనకు ఈ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తాడు. సో మనకు 39Bని వివరణ కోసం అని చెప్పేసి కొన్ని డౌట్స్ ఉన్నాయట. సో దీనికోసం అని చెప్పేసి 9 మెంబర్ బెంచ్ విచారణ చేస్తుంది. సో ఇంకా తీర్పు మనకి వెలువరించలేదు, కానీ 2-3 వ్యాఖ్యలు చేసి ఉన్నది. సో మనకి ఈ ఆర్టికల్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఈ ఆర్టికల్ ఏంటి అంటే మనకి సో సమాజ శ్రేయస్సు కోసము సహజ వనరులని సో వీటిపై యొక్క నియంత్రణ కావచ్చు లేదా యాజమాన్యం కావచ్చు అందరికీ సమానంగా పంచటం. మనకి సంక్షేమ రాజ్యం భావన మనకి కనిపిస్తుంది. ఇక చూస్తే సమాజ శ్రేయస్సు కోసం అని చెప్పేసి ఆ కమ్యూనిటీ యొక్క రీసోర్స్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ సమానంగా అని చెప్పేసి 39B మనకి ఆర్టికల్ చెప్తుంది. సో దీని మీద నెంబర్ ఆఫ్ కేసెస్ మనకి హిందూ పేపర్లు ఇవ్వడం జరిగింది. సో అవి ఎలా ఉన్నాయో మనం అలా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నలు వస్తున్నాయి, హిందూ ఈనాడు PIBలో ఏదైతే వస్తుందో అవే వ్యాఖ్యలు అవే పదజాలంతో ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి మీరు APPSC పేపర్ని అబ్జర్వ్ చేస్తే సో మీరు అదే క్వశ్చన్ని పక్కపొంటి హిందూ నేమ్తోని ఇన్ఫ్యాక్ట్ సెర్చ్ చేయండి, సేమ్ మనకు అదే కనిపిస్తుంది. కాబట్టి సో రిఫరెన్స్ వాళ్ళు ఇది అని చెప్పేసి నేను చెప్పలేను, కానీ అట్లా మిస్గైడ్ చేయొద్దు. కానీ ఎక్కువ శాతం మనకి హిందూ ఈనాడు PIB కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆర్టికల్ విషయంలో ఒక 3 కేసులు హిందూలో వచ్చినాయి కాబట్టి ఎక్స్ప్రెస్ కూడా సేమ్ ఇవ్వడం జరిగింది. సో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. డౌట్ ఏంటంటే మనకి సో ఫస్ట్ టైం ఈ సుప్రీంకోర్టులో కేసు పడింది 1977లో మనకి. సో ఇన్ఫ్యాక్ట్ కేసు పేరు కర్ణాటక స్టేట్ ఫస్ట్ అయితే. సో కర్ణాటక వర్సెస్ రంగనాథ్ రెడ్డి అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఫేమస్, మనకి పేపర్లో వస్తుంది కాబట్టి ఈ కేసు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో రంగనాథ్ రెడ్డి అని చెప్పేసి నోటికి రావాలి. గ్రూప్ 1 మెయిన్స్కి మనకి ఈ ఆన్సర్ పనికి వస్తుంది, అంటే ఈ కేసు పనికి వస్తుంది. రైట్, ఇక్కడ ఇది 5 మెంబర్ బెంచ్ ఇది కూడా. సో మనకి 4-1తో తీర్పు వస్తుంది. ఈ 1 ఎవరంటే మనకి ఇన్ఫ్యాక్ట్ కృష్ణ అయ్యర్. సో వెరీ ఫేమస్ ఇతను, PN భగవత్ అని చెప్పేసి కృష్ణ అయ్యర్ అని చెప్పేసి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళలో ఇతను ఒకడు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్, అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమంటే అంటే సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఏది రీసోర్స్ మెటీరియల్ ఏదైతే ఉందో, సో రీసోర్స్ మెటీరియల్ ఆఫ్ కమ్యూనిటీ అంటే సహజ వనరులు, ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనము ఈ ప్రైవేట్ ల్యాండ్, సో ప్రైవేట్ ప్రాపర్టీ లేదా ప్రైవేట్ ఓనర్స్ యొక్క ప్రాపర్టీని ఇంక్లూడ్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. 4-1తో ఏమన్నది అంటే సమాజ శ్రేయస్సు కోసం కావచ్చు, కానీ ఈ సహజ వనరులు అనే భావన లోపల ప్రైవేట్ వారి రావు అని చెప్పేసి చెప్పింది. అంటే గవర్నమెంట్ మాత్రమే మీరు పంచుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ
ప్రైవేట్ వాళ్ళని గెలకద్దని చెప్పేసి సుప్రీంకోర్టు 77లో తీర్పు చెప్పింది. 4:1 అని చెప్పేసి ఈ కృష్ణయ్యర్ మనకి సో తీర్పు వేరే చెప్తాడు. తర్వాత ఏమైంది అంటే మళ్ళీ 83లో కేసు వచ్చింది మనకు. సో సంజయ్ కోల్ వర్సెస్ భారత్ కుకింగ్ కోల్ అని చెప్పేసి, భారత్ కుకింగ్ కోల్ అని చెప్పేసి 83లో కేసు మనకిది. ఇక్కడ సో కృష్ణయ్యర్ తీర్పుని ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు సమర్థిస్తుంది. ఈ రీసోర్స్ మెటీరియల్ ఆఫ్ కమ్యూనిటీ లోపల ప్రైవేట్ ఓన్డ్ ప్రాపర్టీ కూడా వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఏమైంది, ఇది 5 మెంబర్ బెంచే, ఇది 5 మెంబర్ బెంచే కాబట్టి మనకి 1-1తోని ఇన్ఫ్యాక్ట్ టై అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఇంకొద్దిగా పెద్ద ధర్మాసనం తీసుకోవాలి. అప్పుడు 1996లో మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది హిందూలో వచ్చింది, 97 అని చెప్పేసి మనకి ఎక్స్ప్రెస్లో వచ్చింది. మేబీ మనకి కేసు పడ్డ ఇయర్ వేరే ఉంటే తీర్పు చెప్పిన ఇయర్ వేరే ఉంటుంది కాబట్టి సో ఇయర్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. అయితే ఇక్కడ సో ఇన్ఫ్యాక్ట్ అదేంటి మనకు అంటే మఫత్ లాల్, ఇది కేసు పేరు. సో మఫత్ లాల్ ఇండస్ట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క 9 మెంబర్ బెంచ్కి నివేదించబడింది. సో ఇంకా మనకి రాలేదు కేసు తీర్పు, అది పెండింగ్లో ఉన్నది. సో ఇప్పుడు ఏంటి అంటే కర్ణాటక వర్సెస్ రంగనాథ్ రెడ్డి అని చెప్పేసి 4-1తోని ఈ రీసోర్స్ మెటీరియల్ అయితే ఏవైతే ఉన్నదో, సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు వాళ్ళది రాదని చెప్పేసి చెప్తే, సంజయ్ కోల్ కేసు లోపల ప్రైవేట్ వాళ్ళది కూడా ఇంక్లూడ్ చేయబడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కృష్ణయ్యర్ తీర్పునే వీళ్ళు చెప్పడం జరిగింది. 5-5 సేమ్ మెంబర్ బెంచ్ కాబట్టి 1-1తో టై అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మఫత్ లాల్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు 9 మెంబర్ బెంచ్ విచారణ చేస్తుంది, ఇంకా మనకి తీర్పు రాలేదు. ఆ టైంలో ఏమైంది అంటే మనకి ఇట్లనే పెండింగ్ ఉన్నది. నెక్స్ట్ ప్రజెంట్ మరి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, ఇప్పుడు 9 మెంబర్ బెంచ్ వచ్చేసి ఈ కేసు కాదు విచారణ చేసేది, అది వేరే కేసు మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. కానీ ఇది మనకు హిందూ పేపర్లో వచ్చిన 3 కేసులు అండి. 3 మనం గుర్తుపెట్టుకునే అవసరం కనిపిస్తుంది. ఎస్, గుర్తుపెట్టుకోవాలి కూడా, ఈజీగా గుర్తుంటుంది. కర్ణాటక వర్సెస్ రంగనాథ్ రెడ్డి అని చెప్పేసి, సంజయ్ కోల్ అని చెప్పేసి, మఫత్ లాల్ అని చెప్పేసి ఒకసారి రాస్తే సరిపోతుంది, ఈజీగా గుర్తుంటుంది. 1976 చట్టం ఉంటుంది మనకి మహారాష్ట్ర లోపల, మహారాష్ట్ర గృహ నిర్మాణ ప్రాంత అభివృద్ధి చట్టం అని చెప్పేసి పిలుస్తాం. మహారాష్ట్ర గృహ నిర్మాణ ప్రాంతీయ అభివృద్ధి అని చెప్పేసి 76లో ఉంటుంది. దీన్ని 86 సవరణ చేసి సో ఒక ప్రైవేట్ భూమి లోపల, ఒక ప్రైవేట్ ఆస్తి లోపల ప్రైవేట్ యజమాన్యం ఉంటుంది, దానికి 70% కనుక ఆమోదిస్తే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ చట్ట సవరణ 86లో చేస్తారు. ఒక ప్రైవేటు ఆస్తిని గవర్నమెంటు స్వాధీనం చేసుకోవాలి అంటే ఆ ప్రైవేట్ సంస్థ యొక్క యజమాన్యంలో 70% కనుక ఆమోదిస్తే గిట్ట దాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి 86 అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. అప్పుడు సో ప్రైవేటు ఓనర్స్ ప్రాపర్టీ అని చెప్పేసి, ప్రైవేట్ ఓనర్స్ ప్రాపర్టీ అని చెప్పేసి సో వీళ్ళు ప్రైవేటు ఓనర్స్ సంఘం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. ఆ కేసును విచారణ చేస్తుంది. విచారణ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మాత్రమే, తీర్పు రాలేదు. వ్యాఖ్యలు ఏంటి అంటే మనకి సో ఈ సహజ వనరులను ఈ గవర్నమెంట్ ఏవైతే ఉన్నదో ప్రైవేట్ వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇంకా తీర్పు చెప్పలేదు. సో 39(b)లో మనకు ప్రైవేటు వనరులు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడ్ చేసినామా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పలేదు, 9 మెంబర్ బెంచ్ విచారణ చేస్తుంది. సో ఆ నేపథ్యంలో 39(b) అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఇది మనకు సమాజ శ్రేయస్సు కోసము సహజ వనరులు, రీసోర్స్ మెటీరియల్ ఆఫ్ కమ్యూనిటీ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తాం. వాటిని ప్రభుత్వం సమానంగా పంచవచ్చు 39(b) చెప్తుంది. ఆ సహజ వనరులు సో రీసోర్స్ మెటీరియల్ ఆఫ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ప్రైవేటు యొక్క ప్రాపర్టీ ఇన్క్లూడ్ అవుతుందా లేదా అని చెప్పేసి విచారణ చేస్తుంది. కాబట్టి మనం వ్యాఖ్యానం చేయొద్దు, 9 మెంబర్ బెంచ్ అని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఇప్పుడు కేసు అనేది ఏంటి అంటే మఫత్ లాల్ ఇండస్ట్రీస్ అనేది ఇన్ఫ్యాక్ట్ పెండింగ్లో ఉన్నది. అవి రెండు కలిపి విచారణ చేస్తుంది. ఇప్పుడు మఫత్ లాల్ ఇండస్ట్రీస్ కేసు 96, 97లో 9 మెంబర్ బెంచ్ విచారణ చేస్తుంది కదా, అది ప్లస్ ఈ ప్రైవేటు ఓనర్ సంఘం ఉంది కదా మహారాష్ట్ర లోపల, వాళ్ళు రెండు కలిపి విచారణ చేస్తుందని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఇంకోటి ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. 39(b), 39(c) ఉన్న దగ్గర మనకు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ఉండదు అని చెప్పేసి ఏ ఆర్టికల్ మనకి చెప్తుంది? 39(b), 39(c) ఏదైతే ఉందో
ఈ రెండు ఉన్న దగ్గర ఆర్టికల్ 14, 19 ఉండవు అని చెప్పేసి ఒక ఆర్టికల్ మనకు చెప్తుంది. సో అది ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. వెరీ ఫేమస్ మనకి. సో గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే మనకు ఈ ప్రాథమిక హక్కులు డిపిఎస్పి మధ్య వైషమ్యం అని చెప్పేసి వెరీ ఫేమస్ క్వశ్చన్. సో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తలేము క్వశ్చన్, కానీ అది వెరీ ఫేమస్ క్వశ్చన్, ఎక్కువసార్లు మనకి రిపీట్ అయింది. ముఖ్యంగా ఈ ఆస్తి హక్కు ఏదైతే ఉందో, సో ప్రాథమిక హక్కుల్లో మనకి ఆస్తి హక్కు తొలగించబడింది, కానీ ఎక్కువ కేసులు దాని ఆధారంగా మనకి పడ్డాయి. సో నెక్స్ట్ మనకి ఎన్నికల్లో నామినేషన్, నేను ఇది గ్రూప్లో షేర్ చేస్తాను ఈ ఆర్టికల్. సో హిందూ పేపర్లో చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. సో మనం ఎక్కువగా దీన్ని స్కిప్ చేస్తాం, అంటే ఇక్కడ మన జిఎస్ పుస్తకాల్లో దీన్ని ఎక్కువ ఉండదు ఇక్కడ, కాబట్టి దీన్ని మనం ఫోకస్ చేస్తున్నాం. సో హిందీలో వచ్చిన ఎక్స్ప్లెయిన్డ్ ఏమున్నదో దాన్ని మనకి కాపీ కొట్టేస్తున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ కాపీ కొట్టేస్తే మనం ఇక్కడ చెప్పి సోర్సు చెప్పి రాస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే మనకి ఉండదు. రైట్, ఏంటి మనకి ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మనకు, సో ఇక్కడ చూస్తే సూరత్ లోపల సో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్స్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు తిరస్కరణ చేసి బీజేపీ అభ్యర్థి ముఖేష్ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ముఖేష్ దళాల్ అని చెప్పేసి ఈ దళాల్కి సో ఎంపీగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘము సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో 2024 లోక్సభ ఎన్నికల్లో 18th లోక్సభ ఎన్నికల్లో మనకి ఏకగ్రీవంగా ఎన్నికైన ఓన్లీ ఎంపీ అంటే మనకి ముఖేష్ అని చెప్పేసి వస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ పార్టీ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ అని చెప్పేసి. సో మనం డిస్కస్ చేయాలి ఈ నామినేషన్ ఎలా తిరస్కరణ చేస్తారు అని చెప్పేసి, సో ఎవరు దాఖలు చేయొచ్చు అని చెప్పేసి, సో ఎలా ఉంటుందని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. వెరీ ఫేమస్ కాన్సెప్ట్ ఇది. సో ఫస్ట్ చూస్తే మనకి 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 33 అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే, సో 25 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఎవరైనా కూడా ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవాళ్ళు ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయొచ్చు అని చెప్పేసి ఉంటుంది. బట్ ఏంటి మనకి ఇండియన్స్ కలిగి ఉంటే అదంతా మనకు తెలుసు ఆల్రెడీ. ఓటర్ల జాబితాలో పేరు ఉంటే మాత్రమే మనము పోటీ చేయొచ్చు అని చెప్పేసి ఉంటుంది. రైట్, ఇప్పుడు సమ్ ఎక్స్ అనే క్యాండిడేటు ఓటర్ల జాబితాలో పేరున్నది, ఇతను పోటీ చేయాలని చెప్పేసి అనుకున్నాడు. సో మనకి ఎలా ఉంటుంది పద్ధతి అంటే, ఫస్ట్ ఇతను నామినేషన్ చేయాలి. సో నామినేషన్ మనకి ఆర్ఓకి ఇవ్వాలి. సో ఆర్ఓ మీన్స్ మనకి రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ప్రపోజర్స్ అనేది సైన్ చేయాలి. సో మేము ఇతన్ని ప్రపోజ్ చేస్తున్నాం అని చెప్పేసి సైన్ చేయాలి. ఇది సేమ్ ఉండదు మనకు. ఏది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అయితే అది రాష్ట్రం కావచ్చు లేదా జాతీయ స్థాయి పార్టీ కావచ్చు, ఒక్కరు ప్రపోజర్ ఉంటే సరిపోతుంది, ఓన్లీ 1 person ఉంటే సరిపోతుంది. సో ప్రతిపాదిత వ్యక్తులు 1 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది సో నమోదు పార్టీ మాత్రమే లేదా ఇండిపెండెంట్ అయితే గిట్ట సో 10 మంది ప్రపోజర్స్ సైన్ చేయాలి. 10 మంది ప్రపోజర్స్ సైన్ చేయాలి. రైట్, ఇది మనకి నామినేషన్ చేసే వాళ్ళు ఒకరు సైన్ చేసేళ్ళు కాంగ్రెస్ పార్టీ కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ జనసేన లాంటి పార్టీ కానీ లేదా స్వతంత్ర అభ్యర్థి అయితే మనకి 10 members సైన్ చేయాలి నామినేషన్ పత్రాల మీద. ఒక క్యాండిడేట్ మనకి 4 నామినేషన్ పత్రాలు ఇవ్వచ్చు. ఎందుకోసం అంటే రిజెక్ట్ కావచ్చు అని చెప్పేసి సో 4 నామినేషన్ పత్రాలు ఇవ్వాలి ఒకరు. అందులో ఏ ఒక్కటి సక్రమంగా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. 4 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. సో ఇటువంటి మనకి బేసిక్ క్వశ్చన్స్ జిఎస్లో లేకుండా జనరల్గా మనకు కనిపిస్తాయి కదా, అవి ప్రశ్న వచ్చేందుకు ఈసారి ఎక్కువ అవకాశం ఉన్నది. సో లక్కీలీ ఏపీపీఎస్ వాళ్ళు తప్పించుకున్నారు. ప్రిలిమ్స్లో మనకి ఇన్ఫ్యాక్ట్ అయిపోయింది కాబట్టి ఎన్నికల కంటే ముందే. సో టీఎస్పీఎస్ గ్రూప్ 1లో నాకు తెలిసి ఎన్నికల మీద 2 to 3 questions వస్తాయి, పరోక్షంగా వస్తాయి. రైట్, నెక్స్ట్ గ్రూప్ 2లో మనకు ఇన్ఫ్యాక్ట్ ఏపీపీఎస్లో మెయిన్స్లో ఉంది కాబట్టి అక్కడ తప్పించుకోనకపోవచ్చు, ప్రశ్న వస్తే రావచ్చు. రైట్, నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఈ తిరస్కరణ చేసేటప్పుడు పెద్ద కారణం ఉంటే తప్పించి తిరస్కరణ చేయొద్దు. 4 రిజెక్ట్ చేయొద్దు. రిజెక్ట్ చేయొచ్చు కానీ సో పెద్ద కారణం ఉంటే తిరస్కరణ చేయొచ్చు.
తిరస్కరణ చేస్తే సో రాజకీయ పార్టీ అనేది ప్రత్యామ్నాయ అభ్యర్థిని కూడా చూపెట్టవచ్చు. ఇతన్ని రిజెక్ట్ అయితే మనం ఇంకా ఏం చేయలేము. సో మరి కాంగ్రెస్ విషయంలో ఏమైంది అంటే సంథింగ్ ఒక మనకి ఇక్కడ పేర్లను రాసిన నోట్స్లో రికార్డు కోసం అని చెప్పేసి, బట్ ఆ పేర్లు రావండి, అట్లా చదవద్దు కూడా. సో అన్ని పేర్లు మనకి అవసరం లేదు, ఈ ముఖేష్ పేరు సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ క్యాండిడేట్ మనకి నామినేషన్ ఆర్ఓకి ఇచ్చిండు. సో ఇతను ఇన్ఫ్యాక్ట్ మనకి ఎవరు ఆ ప్రపోజర్ సైన్ తీసుకున్నారట, మొత్తం వాళ్ళ భావనలు అలడు మొత్తం చేసినట. సో ఈ సైన్స్ సంతకము మేము చేయలేమని చెప్పేసి చెప్పినారట వాళ్ళు. సో కాబట్టి సంతకం తప్పు కాబట్టి ఇది దొంగ పత్రం అని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు. సంథింగ్ ఇంకొక ఎవరో మళ్ళీ ఇంకో క్యాండిడేట్ చూపెడితే ఇతను కూడా సంతకము తప్పు చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ సైన్ చేసిన పత్రాలు ఆర్ఓకి ఇస్తే ఆర్ఓ విచారణ చేస్తే సంతకం చేసిన వాళ్ళు చేయలేదని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి సో 2 రిజెక్ట్ అయినాయి కాబట్టి మనకి ఇన్ఫ్యాక్ట్ ముఖేష్ అనే వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు మీకు కావాలంటే రాసుకోవచ్చు, బట్ అవసరం లేదు. నీలేష్ కుంబాని అని చెప్పేసి సురేష్ పడసా అని చెప్పేసి ఉన్నారు, బట్ మనకి ఇక్కడ అవైతే అవసరము లేదు. సో మొత్తం మీద మనం చూస్తే గిట్ట ఒక ప్రపోజల్ ఉండాలి రాజకీయ పార్టీ అయితే. ఒకవేళ ఎన్నికల్లో మనకి ఇండిపెండెంట్ వాళ్ళు ఉంటే గిట్ట 10 ప్రపోజల్స్ సంతకం పెట్టించుకోవాలి. ఓకే, మరి వాట్ నెక్స్ట్ అంటే ఈ తిరస్కరణ మీద ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సవాల్ చేయొచ్చు అంటే సవాల్ చేయవచ్చు, ఓన్లీ హైకోర్టు దగ్గర మాత్రమే సవాల్ చేయవచ్చు. ఎన్నికల పిటిషన్ మనకి దాఖలు చేయొచ్చు అని చెప్పేసి ఉంటుంది, ఎన్నికల పిటిషన్ అని చెప్పేసి మనకు. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా 329 సబ్ క్లాస్ బి బట్టి హైకోర్టు మాత్రం విచారణ చేస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఆర్టికల్కి అనుగుణంగా మనకి 1951 ఆర్పిఏ చట్టం ఏమంటుంది అంటే ఇటువంటి ఎన్నికల వివాదాలు వచ్చినప్పుడు హైకోర్టు అనేది 6 మంత్స్లోగానే విచారణ పూర్తి చేయాలని చెప్పేసి చెప్తుంది. బట్ ఇది అమలు కావట్లేదు, ఇయర్స్ పెండింగ్ ఉంటుంది మనకు. సో వెరీ రేర్గా మన ఎన్నికలు జరుగుతున్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవు జనరల్గా చూస్తే. ఇది మనకు వార్తల్లో ఉంది. సో మనం ఏం డిస్కస్ చేసినామంటే ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ఎవరు చేయవచ్చు అని చెప్పేసి, సో చేస్తే ఆ విధానం ఎలా ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో ఇటువంటి మనకి జనరల్గా ఫేమస్ పాలిటీ పుస్తకాలు కూడా కనిపించవు జనరల్గా. రైట్, నెక్స్ట్ సో ఇప్పుడు మనకు వాట్సాప్ని సుప్రీంకోర్టు అనేది ఉపయోగిస్తుంది అట. ఈ కేసు యొక్క సమాచారము, కేసు ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది అంటే ఏ రోజున బెంచ్ మీదకి వస్తుంది, ఆ తీర్పు ఏంటని చెప్పేసి సో ఈ అడ్వకేట్స్కి న్యాయవాదులకి ప్లస్ పిటిషన్దారులకి అని చెప్పేసి వాట్సాప్లో సెండ్ చేస్తారట వాళ్ళు సుప్రీంకోర్టు అనేది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఆన్లైన్ ప్రక్రియ చేపడుతుంది కాబట్టి ఇటీవల రీసెంట్గా చూస్తే సో అదొకటి వచ్చింది మనకి అప్డేట్ వచ్చేసి. సో వాట్సాప్ని ఉపయోగిస్తుందట కేసు లిస్టింగ్ కోసము, కేసు యొక్క తీర్పు కోసం అని చెప్పేసి. సో అడ్వకేట్స్కి తర్వాత ఎవరైతే మనకు ఆ పిటిషన్ వేస్తారో వాళ్ళకు కూడా తీర్పు కాపీ పంపుతుందట ఆన్లైన్లో వాట్సాప్లో. సో అయితే మరి ఈ ప్రక్రియని మనము ఎవరు డెవలప్మెంట్ చేసిండ్రు అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఇన్ఫ్యాక్ట్ మేఘరాజ్ క్లౌడ్ 2.0 అని చెప్పేసి డెవలప్మెంట్ చేసింది. సో మేఘరాజ్ క్లౌడ్ 2.0 అని చెప్పేసి సో ఇది ఈ వాట్సాప్ యొక్క టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎన్ఐసి యొక్క మేఘరాజ్ క్లౌడ్ 2.0 అని చెప్పేసి పిలుస్తాం. ఈ వాట్సాప్ సేవల్ని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రజెంట్ ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఈ ఐసీటీకి అనుబంధం చేసింది. ఈ ఐసీటీకి వాట్సాప్ని అనుబంధం చేసే ప్రక్రియ అనేది ఈ ఎన్ఐసి యొక్క మేఘరాజ్ క్లౌడ్ 2.0 అని చెప్పేసి నిర్వహణ చేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, సుప్రీంకోర్టు దీన్ని ఫాలో అవుతుంది. సో మనకి నిర్వహణ ఎవరు చేస్తున్నారంటే ఎన్ఐసి యొక్క మేఘరాజ్ క్లౌడ్ 2.0 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది వన్ ఆఫ్ ది మన సుప్రీంకోర్టు యొక్క రిఫార్మ్స్ లోపల వచ్చిన ఒకానొక ప్రక్రియ. రైట్, ఇది మనకు పాలిటీ ఆర్టికల్స్ ఇవన్నీ వార్తల్లో ఉన్నాయండి. దీంట్లో మనం ఏ స్కిప్ చేద్దాం చెప్పండి. సో ఒకసారి మనం చూద్దాం పాలిటీలో ఏమొచ్చినాయంటే 244A వచ్చింది. సో మనం స్కిప్ చేయలేము, కొత్త ఆర్టికల్ కాబట్టి, కనీసం వార్తల్లో మనకు కనిపించింది కాబట్టి. 39B అంటే అన్ని పేపర్లో వచ్చింది కాబట్టి సో మనకి 9 మెంబర్ బెంచ్ విచారణ చేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నామినేషన్ ప్రక్రియ ఎన్నికల ఏడాది కాబట్టి కొద్దిగా అవసరం ఉంటుంది. నెక్స్ట్ వాట్సాప్ మనకు ఇన్ఫ్యాక్ట్ మేఘరాజ్ క్లౌడ్ 2.0 అని చెప్పేసి ఇది రిఫార్మ్స్లో భాగంగా సుప్రీంకోర్టు అమలు చేస్తుంది కాబట్టి కంపల్సరీ అవసరము. 4 ఆర్టికల్స్ మనం స్కిప్ చేయొద్దండి. సో ఇన్ఫ్యాక్ట్ చాలామంది
ఇది ఎక్కువ సరే ఇది ఎక్కువ అనిపిస్తుంది ఎక్కువ ఆర్టికల్స్ అంటే. సో మనం ఏం డిస్కస్ చేసినా ఎక్కువ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తున్నాయి కాబట్టి జిఎస్ మనకు కవర్ అవుతుంది. మనం ఆర్టికల్ తయారు చేయట్లేదు కదా. సో మన కృత్రిమంగా ఏదో ఏ టెక్నాలజీ ఉపయోగించి మనం పేపర్లో రప్పిస్తలేం కదా, పేపర్లో వచ్చి మనం డిస్కస్ చేస్తున్నాం. మీకు ఈజీగా ఇన్ఫాక్ట్ స్క్రీన్ షాట్ కూడా మనం ఇంతకుముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ పంపించున్నాం. రైట్, నెక్స్ట్ చూస్తే ఇంకొకటి మనకి ఎకనామీ చూస్తే 3 అప్డేట్స్ ఉన్నాయి మనకి ఎకనామీ లోపల. 3 కూడా వెరీ ఫేమస్. ఫస్ట్ ఒకటి సింపుల్గా పెద్ద అవసరం లేదు, ఇది ఇస్టేట్ ట్యాక్స్ అని చెప్పేసి మనకు ఇది రాజకీయ నాయకుల వ్యాఖ్యల్లో మనకు వినిపిస్తుంది. సో 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వము దాన్ని రద్దు చేయడం జరిగింది. సో అది పెద్దగా మనకు అవసరం లేదు. సో ఎస్టేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో పెద్దగా మనకి అవసరం లేదని చెప్పేసి, సో జనరల్గా మనకి అన్ని పుస్తకాలు ఉంటుంది ట్యాక్స్ పాఠంలో కాబట్టి అవసరం లేదు అది. నెక్స్ట్ చూస్తే సో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా మనకు సో రవిశంకర్ పదవీ కాలం పూర్తవుతుంది మేలో కాబట్టి, సో మరొక 1 year లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి డిప్యూటీ గవర్నర్ కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియామకం చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో రవిశంకర్ ఆల్రెడీ ఉన్నాడు మనకు. సో ఈ ఆర్బీఐలో చూస్తే సో ఒకరు గవర్నర్ ఉంటారు, 4 members, 4 మించకుండా అని చెప్పేసి ఉంటుంది. 4 మించకుండా మనకి నాట్ మోర్ దెన్ 4 అని చెప్పేసి డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఈయనేమో శక్తికాంత దాస్ అని చెప్పేసి పిలుస్తాం, తెలుసు మనకి ఆల్రెడీ. సో ఈ 4గురిలో మనకి ఇటీవల 3 పదవీ కాలాన్ని పొడిగించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అందులో మనకి రవిశంకర్ వచ్చినాడు, ఇప్పుడు మరొక 1 year పొడిగిస్తాం. మనకి 3 ఏళ్ళ పదవీ కాలం ఉంటే జనరల్గా ఇంకొక 1 year పొడిగించారని చెప్పేసి చూసుకోవాలి. మైకేల్ దేబా పాత్ర అని చెప్పేసి ఉన్నాడు. సో మైకేల్ దేబా పాత్ర ఇతను ఎవరంటే మనకి ప్రజెంట్ మానిటరీ పాలసీ యొక్క ఇన్ఛార్జ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మానిటరీ పాలసీ కమిటీకి మనకు ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఆర్బీఐ యొక్క గవర్నర్ పనిచేస్తే, జనరల్గా మానిటరీ పాలసీ యొక్క రెస్పాన్సిబిలిటీ లేదా ఇన్ఛార్జ్ అని చెప్పేసి పిలుస్తాం. మైకేల్ దేవపాత్ర పనిచేస్తున్నాడు, డిప్యూటీ గవర్నర్లో ఒకరికి ఇస్తారు, ఇతనికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి స్వామినాథన్, ఇతని యొక్క పదవీ కాలం పూర్తయింది, మరొకసారి పొడిగించారు. నెక్స్ట్ రాజేశ్వర్ రావు అని చెప్పేసి కూడా ఉంటాడు, ఇతని పదవీ కాలం పూర్తయింది, మరొకసారి పొడిగించారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మైకేల్ దేవపాత్ర, స్వామినాథన్, రాజేశ్వరరావు 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళంతా పదవీ కాలం అయిపోయింది, పొడిగిస్తున్నారు కాబట్టి కంపల్సరీ 4 మనకు ఏదో రకంగా 1 year కరెంట్ అఫైర్స్ లోపల వచ్చారు కాబట్టి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది ఫస్ట్ ఆర్టికల్ అండి, కరెంట్ అఫైర్స్లో మనకి అప్డేట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ చూస్తే ఇంకోటి, సో ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది కదా, ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద ఆర్బీఐ మనకు ఆంక్షలు విధించింది. సో మీరు అన్ని పేపర్లు చూసుకుంటారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద ఆంక్షలు ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ ఒకటి చూస్తే వీళ్ళు ఆన్లైన్లో కొత్త కస్టమర్లని చేర్చుకోవద్దని చెప్పేసి, అంటే ఆన్లైన్ ద్వారా మనకి కొత్త అకౌంట్స్ ఓపెన్ కావద్దని చెప్పేసి ఒక ఆంక్ష. సెకండ్ది మనకి కొత్త వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ మంజూరు చేయదని చెప్పేసి 2వ ఆంక్ష. సో ఇది మనకు ఎవరు అంటే ఆర్బీఐ విధించింది. ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ వార్తలో కనిపించింది. మనం జిఎస్ పాయింట్ బయటకు తీయాలి. ఏంటి అంటే, సో బ్యాంకుల నియంత్రణ మనకు 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా ఆర్బీఐ కండక్ట్ చేస్తుంది. సో మనకు అది కోసం అని చెప్పేసి దీన్ని డిస్కస్ చేస్తున్నాం. 1949 ఆర్బీఐ మనకు రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారము బ్యాంకుల యొక్క నియంత్రణ అనేది ఆర్బీఐ చూసుకుంటుంది. ఇవి మనకు వార్తల్లో ఉన్న ఎకనామీ ఆర్టికల్స్ అండి. సో మనం ఎస్టేట్ ట్యాక్స్ గురించి ఎందుకు మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే, అన్ని పుస్తకాల్లో ఉంటుంది, మరి అది రద్దు చేయబడే ట్యాక్స్ కాబట్టి పెద్దగా మనకి రాజకీయ నాయకుల యొక్క వ్యాఖ్యల నుంచి వచ్చింది కాబట్టి పెద్దగా మనకి అవసరం లేదు. ఒకసారి చూసుకోండి, 1953లో ప్రవేశపెడతారు, 1985లో రాజీవ్ గాంధీ పిఎం ఉన్నప్పుడు దాన్ని రద్దు అయితే చేస్తారు. రైట్, నెక్స్ట్ ఇప్పటికీ వేరే వేరే దేశాల్లో అమల్లో ఉంటుందట. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఒకనే ఏది మనకు దాన్ని ఏమంటాము అంటే, వీలునామా రాయకుండా చనిపోతే గిట్ట వేరే కంట్రీస్ లోపల సంథింగ్ ఎంతో ప్రజలకు పంచిపెడతారట. సో మనకి యూఎస్సీ లాంటి కంట్రీస్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది పేపర్ లోపల. నెక్స్ట్ జాగ్రఫీ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్. మనకి ఈరోజు స్పేస్ ఆర్టికల్స్ లేవు, డిఫెన్స్ ఆర్టికల్స్ లేవు. రైట్, ఫస్ట్ చూస్తే స్పేస్ డిఫెన్స్ లేవు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో చూస్తే మనకి సో ఫస్ట్ది గుండె మార్పిడి మనకి వార్తల్లో ఉంది, బట్ ఇది ప్రశ్న వస్తుందంటే చెప్పలేమండి. ఇది పాకిస్తాన్ యువతకి
భారతీయుడు బ్రెయిన్ డెడ్ అనే వ్యక్తి తన గుండెని దానం చేశాడు కాబట్టి సో ప్రశ్న దాదాపు రాదు, మనకి అవసరం లేదు. ఒకసారి చూస్తే మనకి సో భారతీయుడు వ్యక్తి పేరు మన పేపర్లో ఇవ్వలేదు, ఇంకో పేపర్ సెర్చ్ చేయలేదు, బట్ మనం ఒకసారి చూస్తే మీకు పేపర్లో గిట్ట ఇచ్చి ఉంటే ఆ నేమ్ రాసుకోండి. ఎవరు అంటే సో ఆయిషా రషాని అని చెప్పేసి పాకిస్తాన్ అమ్మాయి. సో పాకిస్తాన్ అమ్మాయి కాబట్టి సో గుండె ఇచ్చాడు కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఏ ఆసుపత్రి మనకంటే ఇన్ఫ్యాక్ట్ తమిళనాడులో ఎంజిఎం ఆసుపత్రి కండక్ట్ చేసింది. సో మనకి డబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి ఐశ్వర్య ట్రస్ట్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సహాయం చేయడం జరిగింది. సరిపోతుంది, ఒకసారి చదవండి సరిపోతే ఎంజిఎం ఆసుపత్రి అని చెప్పేసి ఐశ్వర్య ట్రస్ట్ అని చెప్పేసి సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ మనకి అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి మనకు టీనా అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో టీనా ఒక సాఫ్ట్వేరు ఒక ఏఐ ఇన్ఫ్యాక్ట్ ఏఐ అని చెప్పేసి మనకున్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఏఐ పాత్ర అని చెప్పేసి ఈ టీనా మనకు ఒక అమ్మాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది సో ఇన్ఫ్యాక్ట్ బాబుల్ బోట్స్, ఇది ముంబై సంస్థ ఒక స్టార్టప్ కంపెనీ టీనా అని చెప్పేసి దీన్ని సృష్టించింది. ఇది ఎవరికి హెల్ప్ చేస్తుంది అంటే మన కంపెనీకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వాళ్ళు అప్లై చేసుకుంటారు జాబ్ కోసం అని చెప్పేసి. సో వీళ్ళను ఇన్ఫ్యాక్ట్ ఆ జల్లెడ పెట్టాలంటే కంపెనీకి చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి సో వీళ్ళందరి నుంచి ఒక ముగ్గురిని ఫైనల్ లిస్టు కంపెనీకి ఇచ్చేందుకు ఈ టీనా అని చెప్పేసి ఏ పాత్ర పనిచేస్తుందట. సో మనకి ఏంటంటే కంపెనీ తనకు కావాల్సిన ఉద్యోగుల ఎంపిక లోపల సహాయం చేసే ఏఐ పాత్ర అని చెప్పేసి పిలుస్తున్నాము. సో మన పేపర్లో ఏమొచ్చిందంటే సో ఈమె ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో బట్ ఈమె ఇంజనీర్ కాకపోవచ్చు, మేబీ తెలుగు పేపర్లో వచ్చింది, మనకి వసుంధర పేపర్లో వచ్చింది ఈరోజు. టీనా అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి, బాబుల్ అని చెప్పేసి ఆ స్టార్టప్ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి. బాబుల్ అని చెప్పేసి మనము ముంబై కంపెనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి టీనా వచ్చింది కాబట్టి ఒక అమ్మాయి కాబట్టి మనకి ఇటీవల వార్తల్లో ఉన్నది సో దేవిక అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో దీన్ని ముఫీద్ అనే వ్యక్తి కేరళ అవుతుంది. సో ఈమె భారతదేశంలో మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్ మనకి ఏఐ సాఫ్ట్వేర్ లోపల దేవిక అని చెప్పేసి ఇండియాలో ఫస్ట్ అయితే, డివైన్ అని చెప్పేసి ప్రపంచంలో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి పిలుస్తాం. సో డివైన్ మనకని చెప్పేసి కాగ్నిషన్ ల్యాబ్స్, సో దీని యొక్క సృష్టికర్త ఎవరు మనకి కాగ్నిషన్ ల్యాబ్స్ అని చెప్పేసి పిలుస్తాం ఫ్రమ్ యూఎస్ఏ. వెరీ ఫేమస్ క్వశ్చన్స్ ఇవి. టీనా అవసరం లేదు కానీ ఇవి రెండు మనకి అవసరం ఉంటుంది. సో మనకి ఇంజనీర్స్లో కూడా ఏఐ పాత్రలు కొన్ని ఉన్నాయి. దేవిక ఇండియా ఏఐ పాత్ర అయితే, డివైన్ వచ్చేసి వరల్డ్ ఫస్ట్ ఏ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో కాగ్నిషన్ ల్యాబ్స్ గుర్తుపెట్టుకోవాలి, స్టార్టప్ కంపెనీ. ముఫీద్ ఒక వ్యక్తి పేరు మన కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ప్రపంచంలో ఇంజనీర్స్లో ఫస్ట్ ఏ అని చెప్పేసి, ఇండియాలో ఫస్ట్ ఏ అని చెప్పేసి డివైన్ దేవిక అని చెప్పేసి పిలుస్తాం. సో మనం ఈ 4th మంత్ కరెంట్ అఫైర్స్ మనము ఈ ధృతి జిఎస్ అకాడమీ అని చెప్పేసి దాంట్లో చేస్తాం. సో మన కొత్త ఛానల్ పేరు అది, మా చిన్న అమ్మాయి పేరు అది. రైట్. ఇన్ఫ్యాక్ట్ అద్వైత పెట్టాల్సి ఉండే పెద్ద అమ్మాయి, బట్ అద్వైత పేరు చూస్తే మనకి యూట్యూబ్లలో 3-4 కనిపించినాయి. డూప్లికేట్ వద్దని చెప్పేసి ఈ పేరు తీసుకోవడం జరిగింది. రైట్. అందులో మనం 4 months ఇన్ఫ్యాక్ట్ చేస్తాం. రైట్. ఇవి మనకి 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఎకాలజీ కిందికి వస్తుంది. సో కలేసర్ గుర్తుపెట్టుకోవాలి, కలేసర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది హర్యానా లోపల ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ కలేసర్ వన్యప్రాణుల అభయారణ్యం లోపల ఒక 4 డ్యాములు నిర్మిస్తే సుప్రీంకోర్టు స్టే విధించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ డ్యాముల పట్ల మనకి జంతుజాలానికి, వృక్షజాలానికి, మనుషులకు ఇబ్బంది అని చెప్పేసి స్టే అయితే విధించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తే మనకి ఏమొస్తుంది అంటే ఈ కొలేసర్ అని చెప్పేసి ఎక్కడ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో రాష్ట్రం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్. ఇది ఫస్ట్ది. సెకండ్ది సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్. సో ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్. రైట్. ఇది చూస్తే మనకి ఏంటి అంటే సో టైగర్స్ కోసం అని చెప్పేసి ఒక ఫండింగ్ని వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ వెరీ ఫస్ట్ టైం మనకి భూటాన్ హోస్ట్ చేసిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో భూటాన్ కంట్రీతో పాటు దీనికి సపోర్ట్గా వచ్చిన సంస్థ పేరు ఏంటంటే మనకు టైగర్ కన్జర్వేషన్
కొలిషన్ అని చెప్పేసి పిలుస్తాం. టైగర్ కన్జర్వేషన్ కొలిషన్ అంటే మనకి సో ఈ పులి రక్షణ సమూహం అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇందులో నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి, ఇందులో ఇండియా కూడా వన్ ఆఫ్ ది మెంబర్, రైట్. టైగర్ కన్జర్వేషన్ కొలిషన్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇవి రెండు దీన్ని ఏది సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసినాయి. సో అరే రైట్, ఇక్కడ చూస్తే ఈ లక్ష్యం ఏంటి అంటే ఈ కాన్ఫరెన్స్ యొక్క లక్ష్యం చూస్తే 2034 నాటికి మనకు కనీసము $1 బిలియన్ సృష్టించాలని చెప్పి సమీకరించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాయి. ఇండియా వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ కాన్ఫరెన్స్ హోస్ట్ భూటాన్ సపోర్టెడ్ బై టైగర్ రక్షణ అని చెప్పేసి పిలుస్తాం. సో లక్ష్యం ఏంటి మనకి 34 కల్లా అంటే 10 years కల్లా $1 బిలియన్ సొమ్ముని రాబట్టాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాయి. దీనికి నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో టైగర్ కన్జర్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో టీసీసీ ఉన్ను భూటాన్ రెండు కలిపి దీన్ని హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి సో తరచుగా వార్తల్లో ఉంటుంది మీథేన్ వాయువు అని చెప్పేసి CH4 అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి గ్లోబల్ వార్మింగ్కి CO2 తర్వాత రెండవ కారణం మనకి CH4 వస్తుంది. అయితే వ్యవసాయం దేశాల లోపల మీథేన్ యొక్క ఎమిషన్స్ చాలా ఎక్కువ వస్తాయి. మీకు బాగా గుర్తుండి ఉంటుంది, మనం డిస్కస్ చేస్తున్నాం COP28 దుబాయ్ హోస్ట్ చేసింది కదా అబుదాబి లోపల. సో ఇందులో మనకు ఈ మీథేన్ యొక్క ఎమిషన్స్ రెడ్యూస్ కోసం అని చెప్పేసి కొన్ని కంట్రీస్ సంతకాలు చేస్తాయి. బట్ ఇండియా మనకు దీన్ని అబ్జెక్షన్ చెప్తుంది. వై? బికాస్ ఇండియా మనకి వ్యవసాయ ఆధారితం కాబట్టి ఇటువంటి అగ్రికల్చర్ కంట్రీ లోపల మీథేన్ యొక్క ఎమిషన్స్ తప్పనిసరి కాబట్టి సో మీథేన్ యొక్క ఎమిషన్స్ మేము తగ్గించామని చెప్పేసి ఇండియా సంతకం చేయలేకపోయింది. COP26లో మనకి గ్లాస్గో అని చెప్పేసి ఉన్నది. సో గ్లాస్గో సమ్మిట్ లోపల ఒక 100 కంట్రీస్ 2030 నాటికి సో మీథేన్ యొక్క ఎమిషన్స్ని మేము 30% తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళు వాలంటరీగా రావడం జరిగింది. సో గ్లోబల్ మీథేన్ ఇన్ఫ్యాక్ట్ దీనికి ఎమిషన్ కోసం అని చెప్పేసి ఇండియా సంతకము చేయలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. COP26లో మనకి 30 అని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకున్నారు. COP28లో లక్ష్యం పెట్టుకోలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తగ్గించాలని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఎంత అని చెప్పేసి చెప్పలేదు. COP26 మనకి వాలంటరీ బేస్లో 100 కంట్రీస్ అని చెప్పేసి చూసుకోవాలి. COP28లో ఇన్ని కంట్రీస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఏమీ లేదు. మొత్తం మీద చూస్తే గిట్ట COP28లో లక్ష్యము నిర్దేశం చేయకుండా 30 నాటికి కొద్ది శాతము తగ్గించాలని చెప్పేసి సో అక్కడ మనకి కనిపిస్తుంది. ఇండియా మనకు మీథేన్ ప్రకారం చూస్తే మేము వ్యవసాయం చేస్తాం కాబట్టి మీథేన్ ఎమిషన్స్ తప్పనిసరి కాబట్టి సంతకం చేయలేకపోయింది. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సో మనకి వియట్నాం అని చెప్పేసి ఒక కంట్రీ ఉన్నది. సో ఇది ఈ మీథేన్ ఎక్కువ రాకుండా ఒక కొత్త పద్ధతి ఆవిష్కరణ చేసింది అట. సో అది మనకి ఆల్టర్నేటివ్ వెట్ అండ్ డ్రైయింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో మనకి చూస్తే ఇటు పొలాల లోపల ఎప్పుడు నీళ్ళు ఎక్కువ ఉంటాయి చూడండి మన దగ్గర తేమ అనేది. సో ఎక్కువ నీళ్ళు ఎక్కువ ఉంటే మనకి మీథేన్ ఎమిషన్స్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందట. ఇక్కడ చూస్తే మనకి సో నీళ్లు ఎక్కువ లేకుండా పంట తేమగా ఉండేటట్టు AWD అని చెప్పేసి ఒక టెక్నాలజీ అది దాన్ని వియట్నాం డెవలప్మెంట్ చేసిందట. సో చేస్తే మనకి మీథేన్ యొక్క ఎమిషన్స్ తగ్గిపోయినాయట. వ్యవసాయం ఉన్నప్పటికీ కూడా వరి పంట ఉన్నప్పటికీ మనకి సో ఆ ఎక్కువ నీరు లేని కారణంగా ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రైయింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. నీరు ఎక్కువ లేకుండా తేమగా ఉంచే ఇది టెక్నిక్ అట. సో దీని కారణంగా ఎమిషన్స్ తగ్గించమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ప్రాక్టీసెస్ని మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇన్ఫ్యాక్ట్ ఇండియా కూడా ఫాలో కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకు మనకి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నాం. సో ఏబిపిఎస్ గ్రూప్ 2 వాళ్ళు మెయిన్స్లో మీకు COP26, COP27, COP28, COP15 కానీ COP10 కానీ COP12 కానీ ఇవన్నీ కంపల్సరీ ప్రశ్న వస్తుంది. కనీసం 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. రైట్, ఇప్పుడు ఏంటి అంటే మొత్తం మీద COP26లో చూస్తే గిట్ట ఈ మీథేన్ యొక్క ఎమిషన్స్ కోసం అని చెప్పేసి 100 దేశాలు లక్ష్యం పెట్టుకున్నాయి 2030 నాటికి 30% తగ్గించాలని చెప్పేసి. అది వాలంటరీ బేసు. COP28లో చూస్తే మనకి గ్లాస్గో అని చెప్పేసి సో మనకి ఈ షెర్మ్ ఎల్ షేక్ అని చెప్పేసి ఈజిప్ట్ 27లో ఎటువంటి లక్ష్యం పెట్టుకోలేదు ఈ మీథేన్ విషయంలో. COP28 మనకి అబుదాబి హోస్ట్ చేస్తుంది కదా, అక్కడ చూస్తే ఎటువంటి లక్ష్యం లేకుండా అంటే ఇంత అని చెప్పేసి చెప్పకుండా ఇన్ని కంట్రీస్ అని చెప్పకుండా సో అవైతే తీర్మానం చేసుకున్న ఇండియా దాన్ని ఆమోదించలేదు.
నెక్స్ట్ మనకి ఒక సంస్థ వార్తల్లో ఉంది, SVJN అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల ఉంటుంది. సో ఇది మనకి PIB న్యూస్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. భారతదేశంలో మొట్టమొదటి మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని సో ఇన్ఫ్యాక్ట్ స్టార్ట్ చేసిందట SVJN అనే సంస్థ. సో రాష్ట్రం పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మల్టీపర్పస్ మీన్స్ ఇక్కడ ఈ ప్లాంట్ లోపల ఒక పైలట్ ప్రాజెక్ట్ అది. ఈ ప్లాంట్ లోపల 14 కిలోలు పర్ డే, ఒక 8 అవర్స్ ప్లాంట్ కనుక పనిచేస్తే, ఒక రోజులో నిరంతరంగా పనిచేస్తే 14 కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ 14 కిలోల హైడ్రోజన్ని మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ SVJN అనే సంస్థ మనకు హీటింగ్ కోసము, అంటే ఈ దహనం కోసం అని చెప్పేసి ఉపయోగిస్తుందట. దాంతోపాటు మనకి సో పవర్ కోసం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం అని చెప్పేసి ఫ్యూయల్ సెల్ని ఉత్పత్తి చేస్తుంది. సో మనకి హీట్ అండ్ పవర్ ఉంది కాబట్టి సో మల్టీ అని చెప్పేసి పిలుస్తున్నాం. మనం మల్టీపర్పస్ మీన్స్ హీట్ కోసము పవర్ కోసం కాబట్టి. ఎంత పవర్ మనకంటే 25 కిలోవాట్స్ యొక్క ఫ్యూయల్ సెల్ని జనరేట్ చేస్తుందట. ఒక రోజుకి 14 kg పర్ డే అని చెప్పేసి 8 అవర్స్ పనిచేస్తే ఆ ప్లాంట్ అనేది ఇంత హైడ్రోజన్ వస్తుంది. అంత హైడ్రోజన్లో మనకి సో కొద్దిగా మనకు పవర్ వస్తే 25 కిలోవాట్స్ అని చెప్పేసి ఇంకొద్దిగా పవర్ మనకు వచ్చిన గ్రీన్ హైడ్రోజన్ని హీట్ కోసం అని చెప్పేసి ఉపయోగిస్తుంది. సో దహన ఇంధన అవసరాల కోసం అని చెప్పేసి తెలుగులో చూస్తే విద్యుత్ కోసం అని చెప్పేసి ఇవి రెండు కాబట్టి మనకి బహుళ అవసరాలను తీరుస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ దాట ఇండియాలో యాజ్ పర్ PIB కథనం ప్రకారం చూస్తే 26 కరెంట్ అవర్స్ కాబట్టి మీరు ఇది టెస్ట్ చేయాలంటే 25th PIBలో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా తేదీ అని చెప్పేసి ఉంటుంది, అందులో నొక్కితే డేట్ చూపిస్తుంది. 25 అని చెప్పేసి చూస్తే మనకి సరిపోతుంది. సో మనం ఏంటంటే SVJN అనే సంస్థ భారతదేశంలో ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో కంబైన్డ్ మన హీట్ అండ్ పవర్ కోసం అని చెప్పేసి చూసుకోవాలి. ఇవి మనకి వార్తల్లో ఉన్న పాలిటీ, ఎకానమీ అండ్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు. గ్రూప్ 2 APPS వాళ్ళు స్కిప్ చేయవచ్చు. బట్ మనకి ఇంకా జాగ్రఫీ అని చెప్పేసి ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. రైట్, ఇంతవరకు మనం డిస్కస్ చేసిన ఆర్టికల్స్లో ఏవి అవసరం లేదో మీరు ఒకసారి ఇన్ఫ్యాక్ట్ కామెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది ఇది అవసరం లేదని చెప్పేసి. నెక్స్ట్ మన జాగ్రఫీ ఆర్టికల్స్ చూస్తే స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. సో స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. సో ఇది కరెంట్ అఫైర్స్ మనకి GSలో నెంబర్ ఆఫ్ పాయింట్స్ కవర్ అవుతాయండి. ఎందుకంటే మనకి మనం డిస్కస్ చేసిన ఇంతకుముందు MHD మసాలా అని చెప్పేసి ఎవరెస్ట్ మసాలా అని చెప్పేసి ఉన్నది. ఇందులో ఇథిలీన్ ఆక్సైడ్ అని చెప్పేసి ఇది మోతాదుకు మించి ఉన్నది, క్యాన్సర్ కారకం అని చెప్పేసి, పురుగుల మందు మానవ వినియోగం కాదని చెప్పేసి సో సింగపూర్ ప్లస్ హాంకాంగ్ ఈ రెండింటిని బ్యాన్ చేస్తాయి. సో సింగపూర్ను హాంకాంగ్ మనం డిస్కస్ చేసిన మొన్ననే ఆల్రెడీ, మరొకసారి రివైజ్ అవుతుంది అంతే, ఏం లేదు. అయితే ఇప్పుడు మనకు సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటే వాణిజ్య శాఖ అనేది ఈ సింగపూర్, హాంకాంగ్లో ఇండియా యొక్క ఎంబసీ ఆఫీస్ ఉంటుంది, మనకు రాయబార ఆఫీస్ ఉంటుంది కదా. సో రాయబార ఆఫీస్ యొక్క వివరణ కోరింది. ఏంటి కనుక్కోమని చెప్పేసి, మన ఇండియా ఉత్పత్తులే కదా మరి ఎందుకు వాళ్ళు బ్యాన్ అని చెప్పేసి కనుక్కోమని చెప్పేసి సో ఈ వాణిజ్య మినిస్ట్రీ అయితే ఉందో రాయబార ఆఫీస్కి లేఖ రాసిందట. సో నెక్స్ట్ ఈ పూర్తి ఇన్ఫ్యాక్ట్ ఈ విచారణ మొత్తం మనకి స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది భారతదేశం లోపల. సో మనకు చూస్తే ఇట ఈ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మనకి ఈ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది కాబట్టి సో పూర్తి రెస్పాన్సిబిలిటీ అయితే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు దీనికి ఇవ్వడం జరిగింది. సో మనం డిస్కస్ చేయాలి. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది 1986 చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి చట్టబద్ధ సంస్థ. సో మనకి కాఫీ బోర్డు కానీ ఇవి కానీ అన్నీ చట్టం ద్వారా మనం ఏర్పాటు చేసుకుంటాం. సో ఇది మన కొచ్చి లోపల ఉంటుంది, కొచ్చి ఫ్రమ్ కేరళ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద పనిచేయదు, మినిస్ట్రీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది, కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ స్పైసెస్ బోర్డు కానీ ఈ కాఫీ బోర్డు కానీ మనం చూస్తే గిట్ట ఏమనుకుంటామంటే జనరల్గా సో వ్యవసాయ శాఖ అని చెప్పేసి అనుకుంటాం, జనరల్గా అనుకుంటాం, బట్ అది కాదని చెప్పేసి చూసుకోవాలి. ఇది మనకి జాగ్రఫీలో వచ్చినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ మనకి ఈరోజు జ్యోతి పేపర్లో వచ్చిన ఆర్టికల్ మే 1 నుంచి చూస్తే నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతాయట, పుష్కరాలు. సో నర్మదా నది పుష్కరాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మేబీ ఏ పేపర్లు రాకపోవచ్చు, ఇది మే 1కు అన్ని పేపర్లో వస్తుంది. మనం అప్పుడు మళ్ళీ డిస్కస్ చేయమండి, ఇప్పుడే వస్తుంది కాబట్టి మన కొన్ని ఆర్టికల్స్ మన తెలుగు పేపర్లు చాలా లేట్గా ఇస్తారు.
కొంతమంది ఇన్ఫ్యాక్ట్ ఆ క్లాస్ చూడకుండా ఈ ఒక్క పేపర్ని చూసి ఇది చెప్పలే అని చెప్పేసి మన టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి మీరు జనరల్గా మీరు తొందరగా మీకు ఆన్సర్ రావాలంటే టెలిగ్రామ్లో మెసేజ్ కంటే సో యూట్యూబ్ కామెంట్లో ఆన్సర్ చేస్తే నేను తొందరగా రిప్లై ఇస్తాను. వై బికాస్ కామెంట్స్ మనం ఫ్రీక్వెంట్గా చూస్తాం కాబట్టి ఏమైనా డౌట్స్ వస్తాయా, తప్పు మనం చెప్పి ఉన్నామని చెప్పేసి చూస్తాం. టెలిగ్రామ్లో మనకు దాదాపు 500 మెసేజ్లు ఉన్నాయి. సో అంతా సాధ్యం కాకపోవచ్చు. ఫ్రీక్వెంట్లీ కాంటాక్ట్ వాళ్ళైతే తొందరనే పైగా ఉంటుంది కాబట్టి చూస్తాం. కానీ సో ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు మళ్ళీ ఫస్ట్కి వస్తుంది, మనం అప్పుడు దీన్ని డిస్కస్ చేయకపోవచ్చు మేబీ. ఇలా చూస్తే మనకు ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ 1 మే నుంచి ఇన్ఫ్యాక్ట్ ఎంత 12 డేస్ పనిచేస్తుంది. 12 డేస్ ఈ పుష్కరాలు అని చెప్పేసి పిలుస్తాం. పుష్కరుడు అని చెప్పేసి ప్రతి ఇయర్లో ఒక్కొక్క రివర్ మనకు మేబీ ఉంటే ఉండవచ్చు, లేకుంటే లేకపోవచ్చు. అయితే మనము ఈ నది పుట్టు గురించి చూస్తే ఇట్ట మన మధ్యప్రదేశ్ రాష్ట్రం లోపల అమర్కంటక్ దగ్గర జన్మిస్తుంది. సో అమర్కంటక్ అని చెప్పి చూసుకోవాలి. సో మనకి మహారాష్ట్ర లోపల ఉంటుంది, ఛత్తీస్గఢ్ లోపల ప్రవహిస్తుంది, గుజరాత్ లోపల మనకి సూరత్ దగ్గర పశ్చిమంగా పోయి అరేబియాలో కలుస్తుంది. సో మనకి రేర్ క్వశ్చన్ అండి ఇది, అంటే రేర్గా జరుగుతుంది. ఎక్కువ మనకి తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. కొన్ని మనకు సమంత అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ బ్రేవ్ లేడీ, అతిపెద్ద ఫ్యామిలీని ఇన్ఫ్యాక్ట్ ఎదిరించి కూడా తన యొక్క ఉనికి కాపాడుకుంటుంది. సో మన సమంత చూస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ సబర్మతి అని చెప్పేసి, మాహే అని చెప్పేసి, నర్మదా అని తపతి అని చెప్పేసి 4 నదులు పశ్చిమంగా ప్రవహించి ఇన్ఫ్యాక్ట్ అరేబియాలో కలిసిపోతాయి. వన్ ఆఫ్ ది ఫేమస్ రివర్ కాబట్టి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ పశ్చిమంగా పోయే రివర్స్ లోపల నర్మదా నది అతి పెద్దదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి జాగ్రఫీ ఆర్టికల్స్ అండి. సో మనం 2 ఉన్నాయి, మనం స్కిప్ చేద్దామా, దాన్ని ఏం చేస్తావు? స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఆ మసాలాల కారణంగా సింగపూర్, హాంకాంగ్ మన బ్యాన్ చేసినాయి అంటే మన బోర్డుకి చాలా ఇబ్బంది. వాస్తవం, మన బోర్డు ఆమోదిస్తేనే అవి అటువైపు ఎక్స్పోర్ట్ అయినాయి కదా, కాబట్టి అది మనకి డిస్ప్యూట్ కాబట్టి వార్తల్లో ఉన్నది. పుష్కరాలు కాబట్టి ఇంకా మనం మునిగితే పాపాలు పోతాయి కాబట్టి సో ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ ఇండియా హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ అని చెప్పేసి మనకి సో తన యొక్క లోగాని, తన యొక్క స్లోగన్ని మార్చుకుంది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇది పిఐబి న్యూస్ ఇది కూడా. సో ఏంటి మనకు అంటే ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ అని చెప్పేసి పిలుస్తుంది. సో భారతదేశంలో మనకి చారిత్రక రికార్డ్స్ అన్నింటినీ ఇది కండక్ట్ చేస్తుంది. సో లోగో కోసం మనం ఆ పోటీ కండక్ట్ చేస్తే మన పోటీ లోపల ఇన్ఫ్యాక్ట్ ఆయన పేరు ప్రతాప్ అని చెప్పేసి వస్తుంది. ఎస్, శౌర్య ప్రతాప్ సింగ్ అని చెప్పేసి సెలెక్ట్ అయ్యాడు. శౌర్య ప్రతాప్ సింగ్. మీరు ఆన్సర్ చేయండి, అంగద్ ప్రతాప్ ఎవరు అని చెప్పేసి. ఈ ప్రశ్న ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం అడుగుతాం, ప్రశ్న వచ్చింది అవకాశం ఉన్నది. రైట్, ఇన్ఫ్యాక్ట్ ఇతను సెలెక్ట్ అయ్యాడు, ఇతనికి 50,000 రూపాయలట ఇచ్చిందట. సో ఇన్ఫ్యాక్ట్ ఆ లోగో చూస్తే మనకి సో లోగో ఎలా ఉంది మొత్తం మీద, సో మీరు పిఐబి న్యూస్ అని చెప్పేసి సెర్చ్ చేయండి, ఇది మీకు కనిపిస్తుంది. IHRC లోగో పిఐబి అని చెప్పేసి కొట్టేస్తే ఫస్ట్ మీకు కనిపిస్తుంది. సో లోగో మనకి తామర పువ్వు లెక్క పుస్తకాలు కమ్మలు ఉంటాయి కదా, సో ఆ తామర పువ్వు ఆకులు ఉన్నాయి మనకు, లోటస్ అని చెప్పేసి పిలుస్తాం. తామర పువ్వు ఆకులు లెక్క ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఆకులు మనకు IHRC గురించి చెప్తాయి. లోగో అర్థం ఏంటి అంటే IHRC గురించి చెప్తుంది మొత్తం మీద. నెక్స్ట్ ఈ పువ్వుల మధ్యలో మనకి ఇన్ఫ్యాక్ట్ ఆ సారనాథ్ స్తూపం ఉన్నది, సారనాథ్ పిల్లర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది భారతదేశం యొక్క గొప్ప గత చరిత్రని ఎక్స్ప్లెయిన్ చేస్తుందట. సో మనకి గ్లోరియస్ పాస్ట్ అని చెప్పేసి ఇది అర్థం వచ్చేలా దాన్ని తీసుకోవడం జరిగింది అట. నెక్స్ట్ ఆ లోగో మొత్తం మనకి బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ బ్రౌన్ కలర్ మనకు రికార్డుల నిర్వహణ గురించి చెప్తుందట. నెక్స్ట్ ఆ స్లోగన్ ఏంటంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఆ స్లోగన్ ఏంటి మనకి వేర్ హిస్టరీ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే భవిష్యత్తు కోసం చరిత్ర మనకు క్షేమంగా ఉందని చెప్పేసి అర్థం వస్తుంది. సో వేర్ హిస్టరీ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ అని చెప్పేసి మనకు ఆ స్లోగన్ తీసుకోవడం జరిగింది. సో ఈ సంస్థ మనకు వార్తలో ఉంది కాబట్టి 1919లో స్థాపించారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క చైర్పర్సన్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ ఎవరు ఉంటే వాళ్ళు పనిచేస్తారు. ఇది మనకు హిస్టరీ కిందికి వస్తుంది. సో వెరీ ఫేమస్ మనకి IHRC లోగో అని చెప్పేసి శౌర్య ప్రతాప్ సింగ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ చూస్తే మనకి ఈరోజు 2 కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ చూస్తే UK పార్లమెంటు మనకి సో రువాండా బిల్లు అని చెప్పేసి ఆమోదించింది. సో రువాండా సేఫ్టీ బిల్ అని చెప్పేసి ఆమోదించింది. ఇన్ఫ్యాక్ట్ ఆ బ్రిటిష్ రాజు చార్లెస్ III కనుక ఆమోదిస్తే అది చట్టంగా మనకి మారిపోతుంది. సో సేఫ్టీ బిల్ అని చెప్పేసి ఈ బిల్లు ప్రకారం ఏంటి అంటే ఒకటి ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి, జనవరి 2022 నాటికి
ఎవరైతే మనకు బ్రిటిష్కి అక్రమంగా వలస వచ్చారో వాళ్ళందరినీ కూడా రువాండాకి పంపిస్తుంది. సో రువాండాకి ఎందుకంటే మనకి వీళ్ళు జనవరిలో ఒప్పందం చేసుకున్నారట. ఎవరైతే మనకి ఇమ్మిగ్రేషన్ ఎవరైతే ఉన్నారో సో అక్రమంగా వలస వస్తారో ఆ రెఫ్యూజీ అయినప్పటికీ వీసాలు లేకుండా వస్తే గిట్ట చట్టబద్ధంగా రాకుండా అతన్ని రువాండా పంపిస్తారట. సో ఇన్ఫ్యాక్ట్ వలసలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కంట్రీ లోపల బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదించింది కాబట్టి మనకి గుర్తుపెట్టుకోవాలి. సరే తర్వాత అండి ఇది జనవరి తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపిస్తారట రువాండాకి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో చార్లెస్ 3 కనుక ఆమోదిస్తే చట్టంగా మనకి ఆమోదిస్తారు కాబట్టి చట్టంగా మనకి దాదాపుగా మారిపోయినట్టే. అయితే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దీని పట్ల తీవ్రంగా ఇన్ఫ్యాక్ట్ ఉల్లంఘన అని చెప్పేసి చెప్పడం జరిగింది. వై? బికాస్ మనకి రువాండా చూస్తే సో ఇన్ఫ్యాక్ట్ మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువ చేస్తుందట రెఫ్యూజీ పట్ల. అటువంటి కంట్రీకి రెఫ్యూజీని పంపిస్తున్నాం అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని మొత్తం సమాజం మొత్తం తిట్టిపోస్తుంది. ఇది మనకి వార్తల్లో ఉంది. సో మన బ్రిటిష్ ప్రభుత్వం చూస్తే 1951 జెనీవా ఒప్పందం అని చెప్పి ఉంటుంది. జెనీవా ఒప్పందాన్ని కూడా సంతకం చేసింది రెఫ్యూజీ పట్ల మేము మంచిగా ఉంటామని చెప్పేసి. 1951 జెనీవా ఒప్పందము, 1967 ప్రోటోకాల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు కూడా రెఫ్యూజీ విషయంలో సంతకాలు చేసిన వాళ్ళ గురించి చెప్తుంది అన్నట్టు. సో మన ఇండియా సంతకం చేయలేదు కానీ మనము రెఫ్యూజీ పట్ల చాలా మానవత్వము కలిగి ఉంటామని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది మనకి వార్తల్లో ఉంది. మొత్తం ఏం గుర్తుపెట్టుకోవాలంటే రువాండాకి తరలిస్తున్నా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ మనకి G7 సమ్మిట్ ఇన్ఫ్యాక్ట్ మనకి జూన్లో జరుగుతుందట. సో 13 నుంచి 15 దాకా ఈసారి ఇటలీ హోస్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ 58th G7 సమ్మిట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈరోజు పేపర్లో చూస్తే గిట్ట ప్రధాని మోడీకి ఆహ్వానం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ బీజేపీ ప్రభుత్వం గెలిస్తే గిట్ట మోడీ వెళ్తాడు, లేకుంటే ఇంకెవరైనా వెళ్తే వాళ్ళు వెళ్తారు. ఇక్కడ మనం యాంటీ గవర్నమెంట్ కాదండి. ఏమంటున్నాను అంటే ఇక్కడ ఇటలీ ఆహ్వానించింది ఓకే కానీ సో ఇన్ఫ్యాక్ట్ జూన్ కల్లా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎవరు ఏర్పాటు చేస్తే వాళ్ళే పోతారు. రైట్, ఇటలీ హోస్ట్ చేస్తుంది. 24లో 58ది ఇటలీ. సో 23లో మనకి ఇన్ఫ్యాక్ట్ 49ది జపాన్లోని హిరోషిమా హోస్ట్ చేసి మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. ఓకే, G7 కంట్రీస్ మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. జర్మనీ ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటుంది, జపాన్ ఉంటుంది, USA ఉంటుంది, ఇటలీ ఉంటుంది, ఇంకా మనకు ఇంగ్లాండ్ ఉంటుంది. రైట్, మనం GF అని చెప్పేసి ఇట్లా GF జ్యూస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో మన కెనడా కూడా ఉంటుంది. మనము 7/G సినిమా ఉంటుంది కదా, సో వెరీ ఫేమస్. వాస్తవంగా ఆ సినిమాలో అతనికి అవార్డు రావాల్సింది బట్ రాలేదు. ఈ సినిమాకి గర్ల్ ఫ్రెండ్కి GFకి సో జ్యూస్ తాగించామని చెప్పేసి గుర్తుపెట్టుకుంటాం, సరిపోతుంది. 7 కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో G8 కాదు, రష్యా ఎప్పుడో వెళ్ళిపోయింది కాబట్టి సో బహిష్కరణ అయింది కాబట్టి మనకి అవసరం లేదు. ఈ క్రిమియా ఆక్రమణ అనంతరం బహిష్కరణ చేయబడడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఇంకేం గుర్తుపెట్టుకోవాలంటే ఆహ్వాన మెంబర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆహ్వాన మెంబర్స్ వాళ్ళ పేర్లు కొద్ది వరకు అవసరము. అందులో కొన్ని కరెంట్ అఫైర్స్ మనకు కవర్ అవుతున్నాయి కూడా. ఇండియా వస్తుంది, ఓకే, ఇండియాలో ఎవరు గెలిస్తే వాళ్ళే మనకు హాజరవుతారు. నెక్స్ట్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ వచ్చింది. నెక్స్ట్ మనకి అల్జీరియా హాజరవుతుంది కాబట్టి. నెక్స్ట్ అర్జెంటీనా హాజరవుతుంది. సో వెరీ ఫేమస్ మనకి జేవియర్ మీల్ అని చెప్పేసి మనకి బ్రిక్స్ నుంచి వాపస్ వెళ్ళాడని చెప్పేసి పెసో కరెన్సీ విలువ తగ్గింపు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకొని ఉన్నాము. సో అది మన కరెంట్ అఫైర్స్లో కొద్దిగా కవర్ అవుతుంది మనకు. నెక్స్ట్ బ్రెజిల్, ఇన్ఫ్యాక్ట్ లూయిస్ డిసిల్వా అని చెప్పేసి అధ్యక్షుడిగా ఎన్నికైంది ఇటీవల చూస్తే. దక్షిణాఫ్రికా, ఈజిప్టు అబ్దుల్ ఫతా ఎల్ సిసి అని చెప్పేసి ఇటీవల కొత్తగా ఎన్నికైండు. కెన్యా విలియం రుటో అని చెప్పేసి ఎన్నికైండు. ట్యునీషియా, ఉక్రెయిన్, ఆఫ్రికా యూనియన్. సో ఇవి మనకి హాజరవుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘాన్ కంట్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక సోషల్ మీడియా ఉద్యమం మనకి వార్తల్లో ఉంది. బ్రింగ్ బ్యాక్ అవర్ గర్ల్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది మన తెలుగు పేపర్లో వచ్చింది కూడా. బ్రింగ్ బ్యాక్ అవర్ గర్ల్స్ అని చెప్పేసి మన నైజీరియాలో ఇన్ఫ్యాక్ట్ విద్యాశాఖ మంత్రి ఒబియో జీలి అని చెప్పేసి పిలుస్తాం. సో ఒబియే జీలి అని చెప్పేసి స్టార్ట్ చేసింది. సో మనకి ఇటువంటి నైజీరియా దేశంలో కూడా మనకి సైనిక తిరుగుబాటు లాంటివి జరుగుతున్నాయి కాబట్టి సో ఆఫ్రికాలో మనకి నెంబర్ ఆఫ్ పీపుల్స్ అమ్మాయిలు మిస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ రావాలని చెప్పేసి బ్రింగ్ బ్యాక్ అవర్ గర్ల్స్ అని చెప్పేసి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేసుకుని ఉద్యమాన్ని రన్ చేస్తున్న మహిళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒబియో జీలి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మన సిపి గ్రామ్స్ వార్తల్లో ఉంది. ఇది పేపర్లో వచ్చింది ఈరోజు మనకి, ఇది ఈనాడులో వచ్చిందండి. సిపి గ్రామ్స్ మనం చూస్తే సెంట్రలైజ్డ్
ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ గ్రీవెన్సీ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం. పబ్లిక్ గ్రీవెన్సీ ప్రజా ఫిర్యాదుల యొక్క రిడ్రెసల్ అంటే మనకి పరిష్కారం అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఇది కామన్వెల్త్ కంట్రీస్లోనే బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీస్గా ఎన్నికైంది అట. మొత్తం 56 కంట్రీస్ 54+2 అని చెప్పేసి పిలుస్తాం. మనకి ఇటీవల ఈ కిగాలిలో జరిగినటువంటి సమ్మిట్ లోపల ఇన్ఫ్యాక్ట్ 2 కంట్రీస్ వస్తాయి. 56 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2 కంట్రీస్ పేరు మీరు చెప్పండి. 54+2 కదా, మన నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం. కానీ అయితే ఈ సిపి గ్రామ్స్ ఏవైతే ఉందో, సో ఇది ఇండియా మనకు ఇన్ఫ్యాక్ట్ ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం ఆన్లైన్లో. సో బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీస్ సెలెక్ట్ అయిందండి ఇది. కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవాలి సిపి గ్రామ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఇండియాస్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి అవార్డ్స్ అని చెప్పేసి ఉన్నది. అవార్డ్స్ లోపల ఒక 2 అవార్డ్స్ వెరీ ఫేమస్ మనకి. సో నాసా ఒక అవార్డు ఇస్తుందండి. అది మనకు హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్, సో రోవర్ సి అని చెప్పేసి పిలుస్తాం. సో హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ అని చెప్పేసి ఉన్నది. ఈ అవార్డు ఇస్తుంది. సో ఇండియాలో 2 సంస్థలకు వచ్చింది. ఒకటి కైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో కృష్ణ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఫ్రమ్ ఢిల్లీ. ఇంకోటి మనకు కనిక, సో కనకీయ అని చెప్పేసి ఉన్నది. ముంబై సంస్థ ఇది. కనకీయ అని చెప్పేసి రావడం జరిగింది. సో కైట్స్ అండ్ కనకీయ అని చెప్పేసి 2 కేలలో వస్తున్నాయి కూడా ఈజీగా మనకు గుర్తుంటుంది. నాసా అవార్డు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది అవార్డు పేరు నాసా ఇస్తుంది. సో ఇండియా సంస్థలు అంటే మనకు 2 స్కూల్ వాస్తవంగా అవి కైట్స్ అండ్ కనకీయ అని చెప్పేసి పిలుస్తాం. కైట్స్ ఢిల్లీ అని చెప్పేసి, కనకీయ ముంబై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాయల్ సొసైటీ ఫెలోషిప్ వచ్చేసి భువనేశ్వర్ యువతి స్వెత్లానా మహాపాత్రకి వచ్చింది. సో మనకి పేపర్లో వచ్చింది కాబట్టి ఈనాడు పేపర్లో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ చూస్తే మనకు సో పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఉన్నది. అందులో హైతీ ప్రధాని రాజీనామా చేయడం జరిగింది. ఆయన పేరు ఆరియల్ హెన్రీ అని చెప్పేసి ఉన్నాడు. సో ఆరియల్ హెన్రీ హైతీ దేశం యొక్క ప్రధాని రాజీనామా చేస్తాడు. నెక్స్ట్ వెరీ ఫేమస్ రిపోర్ట్ మనకి గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్. సో ఆహార సంక్షేమం విషయంలో సో గ్లోబల్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి కంపల్సరీ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం చూస్తే ఈ 2023 లోపల 59 దేశాల్లో ఆహార సంక్షేమం వచ్చిందట. సుమారు మనకి 282 మిలియన్స్ అట మొత్తం మీద పీపుల్స్ చూస్తే. సో మొత్తం గ్లోబల్ జనాభా చూస్తే 21.5 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఆహార సంక్షేమం మీద ఫేమస్ రిపోర్ట్ కాబట్టి మనకి సో ఫుడ్ సెక్యూరిటీ నెట్వర్క్ అని చెప్పేసి ఇస్తుంది. FSN అని చెప్పేసి ఉన్నది. సో ఆహార సంక్షోభం మీద ఆహార భద్రత కాబట్టి మనకి ఈజీ గుర్తుంటుంది. సో ఇదేంటి ఆహార సంక్షోభం మీద రిపోర్ట్ ఇచ్చిన ఎవరు? ఆహార భద్రత నెట్వర్క్ అని చెప్పేసి పిలుస్తాం. 59 కంట్రీస్ ఉన్నాయి మొత్తం మీద. 282 మిలియన్స్ అని చెప్పేసి ఈ పాపులేషన్ మొత్తం ప్రజలు ఉన్నారు. 21.5 అంటే ప్రతి 5గురిలో ఒకరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఎక్కువగా మనకి చూస్తే గిట సుడాన్ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉంది అట. సెకండ్ మనకి హమాస్ అని చెప్పేసి ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ దృష్ట్యా మనకి వాళ్ళు కనిపిస్తున్నారు. 23rd ఇయర్లో మాత్రమే ఇది మనకు కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ చూస్తే రిపోర్ట్ మనకి ఇంకోటి ఈ చౌకైన పాస్పోర్ట్ జాబితా అని చెప్పేసి ఒక ఆస్ట్రేలియా సంస్థ కంపేర్ ది మార్కెట్ అని చెప్పేసి ఇచ్చింది రిపోర్టు. సో చౌకైన పాస్పోర్ట్ మనకి ఫస్ట్ ర్యాంక్ UAE ఉంటే సెకండ్ ర్యాంక్ మన ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఖరీదైన చూస్తే ఇట మనకు కాస్ట్లీ పాస్పోర్ట్ మనకి మెక్సికో అని చెప్పేసి ఉన్నదట. నెక్స్ట్ మన తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూస్తే గిట్ట ఒకటే మనకి వార్తల్లో ఉంది. నేషనల్ లిటరేచర్ న్యూ ఇండియా NILP అని చెప్పేసి ఉన్నది. సో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఉంది మనకు. దీని పేరు మనకు జూన్ నుంచి తెలంగాణ ఇంప్లిమెంట్ చేస్తుంది. మనం డిస్కస్ చేసి ఉన్నాం ఇంతకుముందే. సో ఇన్ఫ్యాక్ట్ పేరు మార్చుకున్నది NILP కాకుండా సో ఏం పేరు మనకంటే ఉల్లాస్ నవభారత్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఉల్లాస్ నవభారత్ సాక్షరత్ జూన్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో 2022-23 నుంచి 26-27 వరకు మొత్తం 5 ఏళ్ల కాలంలో మనకి 5 కోట్ల మంది వయోజనులని అక్షరాస్యత చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నది. 15+ ఏజ్ ఉంటే మనకు అర్హత వస్తుంది. సో 5 కోట్ల మంది చదువుకునే వాళ్ళని చదువుకున్న వాళ్ళుగా చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది. 1,039.7 కోట్లు అని చెప్పేసి దీనికి ఖర్చు పెడుతుంది. మనం దీన్ని రిపీట్ చేస్తున్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్. సో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చూస్తే మనకి ఉల్లాస్ నవభారత్ అని చెప్పేసి
ఆ పేరుతో ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇది మనకు 1037.9 కోట్లు అండి. 1037.9. సరే 1039.7కు దాని పెద్ద తేడా అయితే మనకు లేదు. రైట్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనకి మళ్ళీ మండే పొద్దున ఉంటుంది. శనివారము ఆదివారం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో నేను ఇంటికి వెళ్తున్నా కాబట్టి మళ్ళీ ఈ యాప్లో క్లాస్ వద్దండి. సో నేను సాటిస్ఫై కావట్లేదు కాబట్టి బోర్డు మీద చేద్దాం కంపల్సరీ. సో మండే పొద్దున శనివారము ఆదివారం కరెంట్ అఫైర్స్ క్లాస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఏవి స్కిప్ చేసామంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఒకసారి చూస్తే ఏవి స్కిప్ చేయొచ్చు అంటే ఈ చౌకైన పాస్పోర్ట్ ఒకటి స్కిప్ చేయండి. ఆ గుండె మార్పిడి అని చెప్పేసి మనకి ఆయేషా రుషానా ఉంది కదా. సో ఇన్ఫ్యాక్ట్ అది అంతగానో మనకు అవసరం లేదు, ప్రశ్న రాకపోవచ్చు అంతే. ఆ 2 ఆర్టికల్స్ కాకుండా అన్ని ఆర్టికల్స్ మనకైతే ఫేమస్ అండ్ గుర్తుపెట్టుకోవాల్సిందే. జూన్ 9 ఎగ్జామ్ దృష్ట్యా మరి ఏప్రిల్ మాసంలో మార్చి మాసంలో ఏవి ముఖ్యమైనని చెప్పేసి చూడకండి, ఇన్ఫ్యాక్ట్ దెబ్బతింటారు. ఈ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 15 వరకు ప్రతి అంశాన్ని చదవండి. ఎక్కువ అంశాలు మనం లాస్ట్ 3 to 4 మంత్స్లో వచ్చేందుకు అవకాశం ఉన్నది ఒక ట్రెండ్ ప్రకారం చూస్తే.